కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి నుండి మరి 2 వచనాల వరకు పాప గ్రేసమ్మ వచ్చి చదివి వినిపిస్తారు. రెండమ్మా పాప గ్రేసమ్మ వచ్చి వాక్య పఠనాన్ని చదివి వినిపిస్తారు. కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి నుండి 2 వచనాల వరకు. నా ప్రాణమా యెహోవా సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్య పఠనం చదివిన సహోదరికి వందనాలు. మరి సహోదరుడు దావీదు వచ్చి వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. తర్వాత మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాన్న, నీకే స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞత స్తోత్రములు. నాన్న, పోయిన సంవత్సరం అంతా ఈ డిసెంబర్ నెలలో ఆఖరి రోజు మమ్మల్ని ఈ రీతిగా సంఘము మేము కూడుకొని నిన్ను మయంపరిచి గణపరిచి స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశంకే నీకు వందనాలు, నీకు స్తోత్రములు. నాన్న, మా పట్ల నీ చిత్తం ఏమై ఉన్నదో అది జరిగించడానికి కృపను చూపించండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకే స్తోత్రములు. మా పట్ల నాన్న, మా దీనుల పట్ల నువ్వు చూపించిన కృపకై నీకు వందనాలు. నాన్న, మా పట్ల నువ్వు దీనులుగా మేము బతుకుతుండగా పరలోకం నుంచి మా కొరకు వచ్చిన గొప్ప దేవా నీకే స్తోత్రములు. ప్రాణనాథుడా నీకే స్తోత్రం. మా యజమానుడా నీకే స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి మరణం పొందుతందగా మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవా నీకే స్తోత్రములు, వందనాలు. మాకు ఇప్పుడు ఏది కావాలో మీరు కుమారుని ద్వారా సూటిగా మాట్లాడి మహిమ పొందండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరలా చెప్దాం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవునులారా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు సెలవిచ్చాడు. మరి ముందుగానే కొంచెం ముందు జరిగి కూర్చుంటే వచ్చే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళు కొంచెం నిదానంగా వస్తారు కదా, సమయం అయిపోయే కొద్దీ. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 31 మనము ఇంకొక అర్ధగంట ఉంటే నూతన సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. దేంట్లోకి చెప్పండి? నూతన సంవత్సరంలోనికి వెళ్ళిపోతాం. అయితే ఈరోజు అంటే నూతన సంవత్సరంలోకి మనం వెళ్ళక మునుపు దేవుడు ఈ సంవత్సరంలో మనకు ఎన్నో మేలులు, ఎన్నో సహాయాలు, మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించాడు. వాటినన్నిటిని బట్టి మనం ఏం చెల్లించాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి చెప్పండి? ఏం చెప్పాలయా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే మన వెండిని కోరుకోవట్లేదు, మన బంగారును కోరుకోవట్లేదు, మన ఆస్తులను కోరుకోవట్లేదు, మన అందచందాలను ఆయన కోరుకోవట్లేదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ను అసలే ఆయన కోరుకోవట్లేదు. ఆయన కోరికంతా ఒకటే, ఏమిటంటే నా పిల్లలు కృతజ్ఞులు కలిగి ఉండాలి. ఏం కోరుకుంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఆయనకి సంతోషం. అందుకే కీర్తనకారుడు దావీదు
తన జీవితంలో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఎవరితో చెప్పండి? మనకుండే ఒక అలవాటు ఉంది. ఏంటి తెలుసా? ఇతరులు చెప్పే అలవాటు మనకు ఉంటుంది, మనం మాత్రము చెయ్యం. ఏం చేస్తాం చెప్పండి? ఇతరులు చెప్పే అలవాటు ఉంటుంది. దయతో ఒక చిన్న మనవి, మీ సెల్ ఫోన్లు అన్నిటినీ స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేకుంటే సైలెంట్లోనన్నా పెట్టుకోండి. దయచేసి మీ సెల్ ఫోన్లు 12:30 వరకు తెరవద్దు. చేసుకోండి, సైలెంట్లో పెట్టుకోండి. మీరు చాలా మంచివాళ్ళు. ఎంత మంచివాళ్ళు అంటే అంత మంచివాళ్ళు. మంచివాళ్ళైనా మీరు అయితే పెట్టుకోండి. ఎంతమందికి సెల్ ఫోను బంద్ చేసుకోవడం ఇష్టం చెప్పండి? ఇప్పుడు సెల్ ఫోన్ చూసే సమయము కాదు, ఇది కేవలము దేవుని వాక్యాన్ని వినే సమయం. చేశారు అందరూ? ఎందుకంటే 12 అవుతుందంటే మన ఫోన్లు అన్నీ కూడా ఏమవుతుంటాయి? మోగుతుంటాయి. అప్పుడు వాక్యం కాదు మనం వినేది. ఇంకప్పుడు ఏం వింటాం? విషయాపనేరు. దేవుడు మనల్ని హ్యాపీగా సంవత్సరంలో చేర్చకపోతే నువ్వు విషయాపనేరు చెప్పలేవు, వినలేవు. కాబట్టి దేవునికి మొదట మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లోకస్తులు తింటున్నారు, బయట త్రాగుతున్నారు, కేకలేస్తుంటున్నారు, బాములు కదా అవుట్లు పేల్చుకుంటున్నారు, కేకులు కటింగ్ చేసుకుంటున్నారు, మొఖాలు పూసుకుంటున్నారు. తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, కొట్లాడేవాడు కొట్లాడుతూనే ఉన్నాడు. ఏమిటి కోసం అబ్బా అంటే నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా. అసలు నూతన సంవత్సరంలోనికి ఉదయం అంటే ఇప్పుడు ఇంకా మనకు కొన్ని నిమిషాల్లో ఉన్నాయి కదా, ఎంతమంది ప్రవేశిస్తారో ఎంతమంది ఆగిపోతారో కూడా తెలియదు. కాబట్టి ఉన్న 2-3 నిమిషాలైనా లేక దేవుడు ఇచ్చిన ఆయుష్యంగా ఎక్కువ ఉంటే ఎంతసేపు అయినా ఎంతకాలమైనా ఫస్ట్ మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుణ్ణి స్తుతించటానికి మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు మనల్ని చేసిందే మనం ఆయన్ని స్తుతించాలి అని. అందుకే దావీదు మహారాజు ఇతరులకు చెప్పట్లేదు. ఇక్కడ మనం ఏం చేస్తుంటాం తెలుసా? ఇతరులకు చెప్తుంటాం, బాగా చెప్తుంటాం, మనం మాత్రం చేయం. అవునా లేదా? వనిసం మనందరం ఏం చేస్తుంటాం? ఎక్కువ చెప్తూ ఉంటాం కానీ చెయ్యం. కానీ దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా, ఎవరితో చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా అనండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. పలికినారు అందరూ? పలికినారా? మరొకసారి అందరూ స్వరమెత్తి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎవరితో చెప్పుకున్నారు ఇప్పుడు? మీరు చెప్పారయ్యా, మేము పలికామంటారా? మన స్వభావం అటువంటిది. నువ్వు పలికిచ్చావు, మేము పలికాం అంటారు చాలామంది. కానీ దావీదు తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకు సన్నుతించాలి ప్రాణము అంటే, ఆయన చేసిన ఉపకారాలలో దేనిని కూడా మరవద్దు. ఆయన ఉపకారాలు మన జీవితంలో ఈ 2025 సంవత్సరం అంటే ఈ 12 నెలలు మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని పోషించిన దేవుడు, మనల్ని సంరక్షించిన దేవుడు, మనల్ని బ్రతికించిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది దేవుని చిత్తము అని వాక్యము వ్రాయబడింది. కృతజ్ఞత
స్తుతులు చెల్లించటం ఏం చెప్పండి? దేవుని చిత్తం. బాలరాజు ఉందన్నమాట. దేవుని చిత్తం. ఏం చేయడము? విషాపనేరు చెప్పుకోవడమా, లేకుంటే అలా కోటేసుకోవడమా? అదిగా దేవుని చిత్తం. ఏంటంటే దేవుడు చేసిన మేలను కృతజ్ఞతపూర్వకంగా ఆయన సన్నిధిలో ఆయన్ని స్తుతించటం. కాబట్టి ఈ రాత్రి ఈ సంవత్సరం అంతా కూడా కాపాడిన దేవునికి మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనకేం తెలియజేస్తుందో మొదటిగా వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. మొదట దినవృత్తాంతముల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి మొదట దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాం. మొదట దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 7-8. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు అంటున్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము. తన పెదాలతో చెప్పుకోవట్లేదు, హృదయపూర్వకంగా ఈ మాట చెప్తున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించుట మంచిది. ఏం చెప్పండి? ఏం చేయటం మంచిది? దేవుణ్ణి స్తుతించుట మంచిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరలోకములో ఒక ఆరాధన కోయర్ పార్టీ అనొచ్చు, ఆరాధన చేసే ఒక గుంపు. పరలోకములో అన్నిటికంటే ముఖ్యమైన గుంపు ఏంటి తెలుసా? ఆరాధించే గుంపు. ఉందా బైబిల్లో? ఆరాధించే గుంపు. ఎప్పుడు ఆ గుంపు ఏమని ఆరాధిస్తుంది? పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని. ఎవరిని ఆరాధిస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అందుకే ఇక్కడ దావీదు మహారాజు అన్య జనుల్లో ఉంటున్న మందసనాన్ని తీసుకొని తన గ్రామానికి వచ్చిన తర్వాత అతడు ఆరాధన చేయుట కొరకై ఎవరిని ఏర్పాటు చేశాడంటే ఆ యొక్క ఇశ్రాయేలు మధ్యలో ఆసాపును ఏర్పాటు చేశాడు. ఆసాపును లీడర్గా పెట్టాడు. ఒక మంచి ఆరాధన చేసే ఒక గుంపును ఏర్పాటు చేశారు. ఎందుకు? కానుకలు వసూలు చేసే గుంపును ఏర్పాటు చేయలేదు, లేక లోకంలో రకరకాల పనులు చేయడానికి గుంపును ఏర్పాటు చేయలేదు, కానీ ఆరాధన చేసే గుంపు. ఏ గుంపు అయ్యా చెప్పండి? ఆరాధన చేసే గుంపు. ఎందుకు ఆరాధన చేయాలి? ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? అందుకే ఆయన చేసిన ఉపకారాలలో దేనిని కానీ మనం ఎలా ఉంటామంటే, కన్య మరువదు ఆభరణం, వధువు మరువదు వడ్డానం, లెక్కలేని దినములెన్నో నిన్ను మరచిరి నీదు జనులు, నిన్ను మరచిరి నీదు జనులు. ఏమంట? మనం మాత్రము ఎన్నోసార్లు ఆయన్ని మర్చిపోతాం. ప్లేట్లో అన్నం వేసుకుంటాం, తినేస్తాం అంతే. ఎంతమంది తింటున్నారు అట్లా? ప్లేట్లో అన్నం వేసుకునేది ప్లేటే, తినేదే. ఈ అన్నము దేవుడు ఇచ్చాడు కదా, ఈ అన్నానికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా అనే ఒక ఆలోచన నేటి క్రైస్తవ కుటుంబాల్లో అరుదుగా కనబడుతుంది. ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి.
గాయక బృందం, ఆరాధన బృందం అంటే ఏదో 2 పాటలు పాడి వెళ్ళిపోయేది కాదు. అది మనం అనుకుంటాం 2 పాటలు పాడి ఆరాధన చేస్తే టైం అయిపోతుంది, మళ్ళీ కూర్చొని వాక్యం కాదు. ఆ ఆరాధన దేవుని సన్నిధిలో మనము చేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం చెప్పండి? ఆరాధించే వాళ్ళని దేవుడు కోరుకుంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఇదిగో దేవుడు మనల్ని కాపాడాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు, నిద్రపోకుండా, ఏ అపాయము రాకుండా మనల్ని కాపాడాడు గనుక మనం ఏం చేయాలి చెప్పండి? చూడండి 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఏం చేయాలి? ఆయన నామమును ప్రకటన చేయడి, ఆయన కార్యములను జనులలో తెలియజేయడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయడి. చాలు. నీ జీవితంలో దేవుడు చేసిన మేల నిమిత్తమై 1-2 నిమిషాలు సాక్షి చెప్పమంటే ఏం చేయలేదు మనము? ఆయన మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అవి ప్రజల్లో ఏం చేయాలంట? తెలియజేయాలి. ఎన్నో అద్భుత క్రియలు మన జీవితంలో చేశాడు. ఆయన గురించి సంభాషణ చేయాలి. నా దేవుడు నా జీవితంలో ఈ సంవత్సరం ఈ కార్యం చేశాడు, నా దేవుడు నా జీవితంలో మా కుటుంబంలో ఈ అద్భుతం చేశాడు. ఏం చేయాలి? సంఘంలో సాక్ష్య రూపకంగా ప్రకటన చేయాలి. కృతజ్ఞత పూర్వకంగా ఆయన్ని స్తుతించాలి. ప్రియమైన దేవులారా, దేవుడు చేసిన మేలను మర్చిపోయి 2026లో ప్రవేశిస్తే ఏం సుఖం చెప్పండి? కాబట్టి మనం ఏం చెల్లించాలి? వాళ్ళు ఒక బ్యాచ్ని ఏర్పాటు చేశారు, ఆరాధన చేసేవారినిగా ఏర్పాటు చేశారు. వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉండాలని దావీదు కోరుకున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, బైబిల్లో నుండి కీర్తనల గ్రంథము, దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. 50వ కీర్తన, 50వ కీర్తన, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి 50వ కీర్తన 13, 14, 15 వచనాలు చదువుకున్నాం. దేవునికి స్తుతియాగము చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబలులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరిచెదవు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, ఇక్కడ స్వయాన ఎవరు మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రియమైన సహోదరుల ఆసాపులో అతడు మంచి ఆరాధికుడు, అందుకే వాళ్ళని ఆరాధికులుగా ఏర్పాటు చేశారు. వారు మంచి గాయకులు, మంచిగా పాటలు పాడేవారు. అలాంటి గొప్ప ఆరాధకునిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే 7వ వచనం, నా జనులారా నేను మాట్లాడబోతున్నాను ఆలకించుడి అని చెప్తున్నాడు. ఏం చేయాలంట? ఆయన జనులం మనం, ఆయన ప్రజలం మనం, ఆయన మేపు గొర్రెలం మనం. ఏం మాట్లాడుతున్నాడంటే పట్టణంలో ఆపత్కాల కదా బలత్కార కలహములు జరుగుట నేను చూస్తున్నాను. ఇవన్నీ చెప్తూ ఏమంటున్నాడు తెలుసా? చాలా మంచి మాట ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. ఆయన చెప్పే మాట ఏంటంటే, దేవునికి ఏమి ఇస్తే సరిపోతుంది? వృక్ష భయముల మాంసము నేను తిందునా, పోటేల రక్తం త్రాగునా. దేవునికి బలి అర్పణ కదా కావలసింది, రక్తం కాదు చిందించడం కావలసింది, లేక నీ కానుకలు కాదు ఆయన కావలసింది. ఆయన కావలసింది ఏంటంటే స్తుతి యాగము. ఏం కావాలి? ఏం చెల్లించాలి ఆయనకి? అమ్మ ఏం చెల్లించాలంట? యాగం. మీ శరీరాన్ని
సజీవ యాగముగా దేవునికి ఏం చేయాలంట? ఏం కోరుకుంటున్నాడమ్మా? స్తుతి యాగాన్ని కోరుకుంటున్నాడు, స్తుతి ధూపాన్ని కోరుకుంటున్నాడు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అందరూ అడుగుతా, ఎంతమంది వేకుజామున లేచి స్తుతి చేస్తున్నారు చెప్పండి? ఒకటి, నేను రెండు, అందరూ ఎత్తున్నారు మంచోళ్ళే. చేస్తుంటే పర్వాలే, చేయకపోతే మాత్రం అది కృతజ్ఞత లేని జీవితం. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే వేకుజామున 5 గంటలకు లేచి మంచిగా శుభ్రంగా ముఖం కడుక్కొని ఏం చేయాలి? దేవుని వైపు 2 చేతులు ఎత్తి, దేవా ఈ దినాన్ని నువ్వు మాకు ఇచ్చావయ్యా అని మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతి యాగము, నైవేద్యము దేవునికి కృతజ్ఞత పూర్వకంగా మనం చెల్లించాలి. ఈ 2025 సంవత్సరంలో అంతా కూడా దేవుడు మనల్ని కాపాడాడు కనుక ఆయన మనం ఏం చెల్లించాలంటే స్తుతి యాగము చెల్లించాలని దేవుడే కోరుకుంటాడు. నాకు ఎద్దుల రక్తం కాదు, దున్నపోతుల యొక్క రక్తం కాదు, నాకు గొర్రెల యొక్క రక్తం కాదు కావాల్సిందమ్మా, ఇదిగో స్తుతి యాగము కావాలి. మీరు నాకు కృతజ్ఞత చెల్లించండి, నేను చేసిన మేలను మీరు మర్చిపోవద్దని. చూడండి, ఇంకొక మాట చదువుదాం. 92వ కీర్తన, అక్కడ మరొక మాట రాయబడింది మొదటి నుండి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. విశ్రాంతి దినమున అంటే ఆరాధించదగిన పాట ఏమంటంట? యెహోవాను స్తుతించు ఏకముగా కదా. ఏం చేయాలా? యెహోవాను స్తుతించుట. ఇక్కడ మంచి మాట ఏంటంటే యెహోవాను స్తుతించడం మంచిది. ఎలా స్తుతించాలి అంటే, మనల్ని స్తుతించడం అంటే చప్పట్లు కొట్టడం అంటే, ఖైదీలు ఉంటారు, ఖైదీలు ఎట్లుంటారు? రెడ్డి దగ్గర మనోళ్ళు ఇట్లా తలగా ఎత్తుకొని ఉంటారు, ఎట్లా ఉంటారు? ఇట్లా. చర్చిలో దేవుని స్తుతించండి అంటే చేతులు కట్టుకొని ఏదో చలికి చచ్చిపోయినట్టుగా కొట్టాడంటే 2 చేతులు పైకెత్తాయి. దేవుణ్ణి 2 చేతులు ఎత్తి ఆరాధించండి అంటే ఆరాధించలేకపోతున్నాం. ఎలా ఆరాధించాలి? స్వరమండలం అంటే మన స్వరం ఎత్తి. కొంతమంది పాట పాడతారు, నోట్లో నుండి బయటికి రాదు, అంటుంటారు. కొట్లాడికి మాత్రం బహు బహు అని కుక్కలాగా అరుస్తారు. కొట్లాడకేమో కుక్కలాగా, పాడడానికేమో స్వరము రాదు. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ ఆరాధన కీర్తనలో విశ్రాంతి దినము దాగిన కీర్తన, యెహోవాను స్తుతించడం మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించడం మంచిది. ఎప్పుడంట? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాలతోనూ ఏం చేయాలంట? మనోళ్ళు కాంగొట్టినీకి రాదు, ఇంకేం తంతులు చేస్తారు చెప్పండి? సంగీతాలతో ఏం చేయాలి? సంగీతాలతో. మన పెద్ద సంగీతాలు లేవనుకో, మన సంగీతం ఏంటి? చక్కగా చప్పాట్లు కొట్టడం. చప్పాట్లు కొడితే ఏళ్ళు ఎక్కడ ఇరిగిపోతాయనో, అమ్మా అమ్మా ఎలా కొట్లా కొడుతున్నారు. ఎవరినైనా కొట్టాలంటే మాత్రము పటా 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 అని కొడతాం. ప్రియమైన దేవులారా, దేవుణ్ణి ఆరాధించటంలో ఒక గ్రూపుగా ఆరాధించాలి. ఆ ఆరాధన కృతజ్ఞత స్తుతి యాగముగా ఉండాలి. దాంట్లో ఎలా ఉండాలంట?
స్వరమెత్తి, నా కంఠ స్వరమెత్తి గడప కమ్ముల పునాదులు ఏమైనాయంట? అదురుచున్నవి దేవా. ఇంకా అట్లాగే ప్రియమైన దేవుడులారా, స్వరమెత్తి ఏం చేయాలి? సంగీతాలతో. దావీదంట సంగీతాలతో చెప్తాడంట, ఓ సంగీతమా లేయ్, పొద్దున లేచి నేనేం చేయాలి? లేయ్. మన పిల్లలు లేపితే పండుకుంటుంటారు, ప్లే అంటే పండుకున్నట్లు అనమాట, జోగొడుతున్నట్లు. పొద్దున లేచి ఏం చేయాలా? మన స్వరాన్ని సవరించుకొని. ఎంతమంది పొద్దున లేచి పాట పాడతారండి దేవుని సన్నిధిలో? నేను అప్పప్పుడు పాడుతుంటానులేండి. మేము పాడతాను, గట్టిగా పాడను, కానీ పాడుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, వాక్యం చదువుకుంటాను. ఎంతమంది తెల్లవారుజామున లేచి పాటల ద్వారా దేవుని మహిమపరుస్తున్నారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఆయన చేసిన మేలు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరవద్దంటే మనము కనీసం స్వరం ఎత్తి దేవానికి స్తోత్రం అని కూడా చెప్పడం కష్టమైపోయింది. నేను ఫస్ట్ లేచిన తర్వాత మొట్టమొదట పలికే పదం ఏం తెలుసా? యేసయ్యానికి స్తోత్రం. ఈ మాట చెప్పుకుంటూ లేస్తాను. ఎందుకంటే రాత్రంతా మనల్ని కాపాడిన తండ్రిని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా లేచి ఆయన్ని స్తుతించాలి. స్తుతి యాగము ఆయనకి సమర్పించాలి పాటల ద్వారా. అందుకు ఇక్కడ రాయబడింది. ఎలా పాడాలంట? చాలా మంచి మాటలు రాయబడ్డాయి ఇక్కడ. 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వనిగల సితారులతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ కార్యముల చేత నన్ను సంతోషపరుచుచున్నావు. నీ ప్రేమను స్మరించుకొనుచు నే ఉచ్చరించుచున్నాను. నీ కార్యముల చేత నన్ను సంతోషపరుచుచున్నావు. నీ ప్రేమను స్మరించుకొనుచు నే ఉత్సహించుచున్నాను. దేవానికే నా స్తోత్రములు. చప్పట్లు. దేవానికే నా స్తోత్రములు. దేవానికే నా స్తోత్రములు. నీ ప్రేమను గూర్చి నిరంతరం నేను పాడెదా. ప్రతినిత్యము నీదు కీర్తన గూర్చి నేను కొనియాడెదా. అద్వితీయుడా, అందరూ ఆజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా, అద్వితీయుడా, ఆజేయుడా, శ్రీమంతుడా, శ్రీ యేసు రాజా. దేవానికే నా స్తోత్రములు. దేవానికే నా స్తోత్రములు. హల్లెలూయా. నిజంగా మన జీవితంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేసి మనల్ని సంతోష పెడుతున్నాడు కదా దేవుడు. ఎంతమంది దేవుడు నన్ను సంతోష పెడుతున్నాడని నమ్ముతున్నారండి? నిజంగా నన్నైతే దేవుడు సంతోషపడుతున్నాడు. మేము మిమ్మల్ని సంతోషపెట్టట్లేదా? మిమ్మల్ని ఆనందింపజేయట్లేదా? మరి ఆయన మనల్ని సంతోష పెడుతున్నప్పుడు మనం ఎందుకు కృతజ్ఞత లేకుండా ఆయన బాధ పెడుతున్నాం? మనం కూడా ఆయన ఏం చేయాలి చెప్పండి? సంతోషపరచాలి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి క్రొత్త నిబంధన ఎఫెసీలకు రాసిన పత్రిక చాలా విషయాలు ఉన్నాయి. అయినా నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 19-20 చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ
ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుస్తాం. అందరు ఇంకా గంభీరంగా చప్పట్లు కొడతాం, ఇంకా గంభీరంగా. హల్లెలూయా. ఎప్పుడు స్తుతించాలమ్మా? ఎప్పుడు స్తుతించాలని రాయబడింది ఇక్కడ? నేనెల్లప్పుడు యెహోవ నిన్నే స్తుతించెదనయ్యా. పాట మాత్రమే పాడతాం కదా. నేను ఎల్లప్పుడు యెహోవాను స్తుతించేదనని ఎప్పుడు దాకా పాడతామంటే చర్చిలో ఉన్నంత దాకా. తర్వాత ఏం చేస్తున్నాం మనము? మన పనులు అంతా కూడా మనకిష్టం వచ్చినట్లు సమయాన్ని కేటాయిస్తాం. అన్నిటికీ సమయం ఉంది, కానీ దేవుని స్తుతించడానికి ఏం లేదు మనకు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో ఉంటున్న విశ్వాసులతో ఏమంటాడంటే, మీరు ఒకరినొకడు ఏం చేసుకోవాలంట? కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయాలలో ఏం చేయాలి? ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెల్లిస్తున్నామా? దేవుడు ఎల్లప్పుడూ కాపాడుతున్నాడు మనల్ని, ప్రతిరోజు కాపాడుతున్నాడు మనల్ని, ప్రతిరోజు పోషిస్తున్నాడు మనల్ని. మరి మనము నోటితో అవసరమైతే దేవానికి స్తోత్రం ఉంటాం తండ్రి, నీది అయిపోయింది అన్నట్టుగా దేవుని స్తుతించాలి. ఎవరు ఏం చేయాలి? మనము ఎప్పుడు స్తుతించాలి? కనీసం భోజనం 3 పూటలు తింటాం కదా, 3 సార్లైనా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మనము. భక్తుడు దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడంట. మనం ఎన్నిసార్లు స్తుతిస్తున్నాం చెప్పండి దేవునికి? భోజనాలు చేసే తప్పులు లేదు, పండుకునే తప్పులు లేదు, లేచేటప్పుడు కూడా లేదు. కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడూ ఏం చేయాలి చెప్పండి? దేవుని స్తుతిస్తున్నావా, లేక దేవుని మర్చిపోయి నీకు ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 వచనం. ఏమంట అమ్మా? దేనిని గూర్చియు ఏం పడకూడదంట? చింతలేదిక యేసు పుట్టెను వింతగను బెత్లెహేమందునా, చెంత చేరగరండి సర్వజనంగమా సంతసమందుమా. ఏమంట? దేన్ని గూర్చి ఏం చేయకూడదంట? దేని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎలా? దేనిని గూర్చి చింతపడద్దు. మనకేముంటుంది తెలుసా? చింతలే చింతలు. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా
పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఏమంట? మనం పాపం చేతును అపరాధుల చేతును చచ్చిన వారమై దేవుని దూరంగా ఉండగా ఆయనే మనల్ని ప్రేమించి మన హక్కును చేర్చుకొని కౌగలించుకొని ముద్దాడి మన పాపములన్నిటి క్షమించి మన చింతలన్నీ తీర్చే ఆయన ఉండగా మనం ఏం చేస్తాం తెలుసా? ఏం మాకు అంటే ఏం చేస్తామో అన్ని చింతలే అంట. ఏమంట మనకి చింత. దేవుడు అంటాడు చింత యావత్తు లేదు ప్రభువా నేనే మోసుకుంటానంట మనం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట దేనిని గూర్చి చింతపడకుడు కానీ ఏం చేయాలంట? ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మన విన్నపాలు మన ప్రార్థన ఎలా ఉండాలి? కృతజ్ఞత పూర్వకంగా దేవుని స్తుతించేవారుగా ఉండాలని వాక్యము రాయబడింది. చూడండి కొలస్సీ పత్రికలో నేను త్వరగా పోతున్నాను. కొలస్సీ 3:17 వచనం చదువుకున్నాం. కొలస్సీ 3:17. కొలస్సీ 3:17. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం ఇంకా గంభీరముగా. హల్లెలూయా. మరలా చెప్దాం హల్లెలూయా. ఏం చేయాలంట? మరియు మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మరి ఏమి చేసినా ఎవరి పేరు చేయాలమ్మా? ఎవరి పేరు చేయాలమ్మా? ఇదిగో మా నాయన చచ్చిపోయాడు, మా నాయన జ్ఞాపకార్థ కూడా దినము ఇవ్వద్దు రండిగా బీదలకు బట్టలు. ఎవరి పేరట? ఎవరి పేరట ఇస్తున్నారు? చచ్చినోళ్ళ పేరట ఇస్తున్నారు. కానీ వాక్యం చెప్తుంది మీరు భోజనం చేసినాను పానము చేసినాను. మనం ఏ పనైనా చేస్తున్నామంటే ఆ పని ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. కానీ మనం చేసే పనుల ద్వారా దేవునికి మహిమ కాదు కదా, ఆయనకి అవమానం తెస్తున్నాం. మనం చేసే ప్రతి పని కూడా దేవునికి ఏం కలుగుతుంది? అవమానము. మనం మీరు ఏమి చేసినాను ఏం చేయాలంట? కృతజ్ఞతాపూర్వకంగా. అమ్మ ఎలా ఉండాలి? కృతజ్ఞతాపూర్వకంగా మనం చేయాలి. దేవుడు మనకు చేసిన మేలులన్నిటిని తలపోసుకునొచ్చు ఆయన్ను స్తుతించాలి, ఆయన నామాన్ని గణపరచాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు నా ప్రాణమా యెహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని. మొదటి తెస్సలోనిక పత్రిక 5:16-18 వచనాలు చదువుకుందాం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5:16-18. ఏమంట? ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, ఇంకా గంభీరంగా కొడదాం. హల్లెలూయా. ప్రియమైన దేవునుడిలారా, ప్రతి విషయము దుఃఖం ఉండొచ్చు మన ఇంట్లో, మనకి గొడవ పడినచ్చు మన ఇంట్లో, నష్టం కలిగినచ్చు మన ఇంట్లో, బాధ కలిగినవచ్చు మన ఇంట్లో, సుఖం కలిగినవచ్చు మన ఇంట్లో, అద్భుతం కలిగినవచ్చు మన ఇంట్లో. ఏమి జరిగినా ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం మేలు కలిగితే కాదు, కీడు కలిగిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నష్టం కలిగినను ఏం చేయాలంట? ప్రతి విషయములో
ఏ భయమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుపోయాను, యెహోవా నామానికి ఏం కలగాలి? మహిమ కలగాలి. అందుకే సంతోషం కలిగిన దేవుని స్తోత్రమే, నష్టం కలిగిన కూడా ఏం చేయాలా? మనం ఏం చేయాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకే ఈ 2025వ సంవత్సరం మన జీవితంలో ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. మనం ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ ఒకసారి లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. మనందరం కూడా నూతన సంవత్సరంలో ప్రవేశించాం.